అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసి కార్మికుల యొక్క పని దినాల్లో మార్పుల కోసం వాళ్ళ రక్తాన్ని దారబోసి 12 గంటల పని దినాల్ని 8 గంటలకి తీసుకొచ్చినటువంటి ఘనత. అదేవిధంగా ఏదైతే 1920 అక్టోబర్ 31న ఈ ప్రపంచంలోనే మన భారతదేశంలో స్వతంత్ర సమరయోధులైనటువంటి లాలా లజపతి రాయ్ గారు ఈ యొక్క అధ్యక్షతన ఏదైతే కార్మిక దినోత్సవానికి సంబంధించి ఆయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 1862లో కలకత్తాలో రైల్వే కార్మికులందరూ కూడా ఒక ఉద్యమాన్ని కొనసాగించి ఆ ఉద్యమం చికాగోలో కూడా ఒక ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఒక కఠోరమైన దీక్షతో పోరాటం చేసి కార్మికుల యొక్క పని దినాల్లో మార్పులు చేయాలా, కార్మికుల హక్కుల సాధన కోసం వాళ్ళ రక్తాన్ని కాల్పుల్లో దారపోసి ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని మే 1న జరుపుకోవడం నిజంగా కార్మికులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం కింద కూలీలని పిలువబడే వాళ్ళందరినీ కూడా కార్మికులుగా పిలవాలని చెప్పి ఉపాధి హామీ కార్మికులుగా వాళ్ళని నామకరణం చేయడం మీ అందరం కూడా గర్వించదగిన విషయం. ఏదైతే మన రాష్ట్రంలో ఉమ్మడిగా కూటమి ప్రభుత్వంలో కార్మికుల కోసం కర్షకుల కోసం అనేక విధాలుగా వాళ్ళ హక్కుల సాధన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా అన్ని విధాల వాళ్ళ హక్కులు కొనసాగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేడే నాడు ఏదైతే ముద్దుకూరు మండలంలో అనేక కంపెనీలలో పనిచేసే కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇదే విధంగా కార్మికుల హక్కుల సాధన కోసం ఎలా పోరాడారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఈరోజు.